ఈ రోజు కూడా అలాంటి రెండు మంచి వెరైటీస్ తో మీ ముందుకు వచ్చేసాను. మరి ఇంకెందుకు ఆలస్యం మొదలు పెట్టేద్దాం. మన ఫస్ట్ సెగ్మెంట్ అల్పాహారంలో నేను చేయబోయే రెసిపీ ఏంటో తెలుసా? జనరల్ గా మనం చపాతీ నార్మల్ గా చేసుకుంటుంటాం, కానీ అందులో కొంచెం అన్ని మిక్స్డ్ దాల్స్ వేసి వెరైటీ ఫ్లేవర్స్ యాడ్ చేసి చేసుకుంటే కర్రీ అవసరం లేకుండా అలాగే తినేయచ్చు. మరి అలాంటి చపాతీ ఈ రోజు నేను చూపించేస్తున్నాను. అదేంటంటే మిక్స్డ్ దాల్ చపాతీ చూపించేస్తాను. మీరు కూడా వచ్చేసి నేర్చేసుకోండి. మిక్స్డ్ దాల్ చపాతీ మనం నార్మల్గా చేసుకునే చపాతీ కన్నా మనం చపాతీలో ఇలాంటి వెరైటీ ఫ్లేవర్స్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో స్టార్ట్ చేసేస్తున్నాను. ఫస్ట్ మనం గోధుమ పిండి వేసేసుకుందాం. గోధుమ పిండి అండ్ అలాగే ఇది మిక్స్డ్ దాల్. మన ఇంట్లో పప్పులు ఉంటాయి కదా, అన్ని రకాల పప్పుల్ని కూడా నేను మిక్సీ చేసి తీసుకొచ్చాను. పౌడర్ ఫామ్లో ఉంది, మనకి ఈజీ అవుతుంది. మనం పప్పు వేసుకుంటే జనరల్గా చపాతీలు మనకి ఒత్తడం కొంచెం కష్టం అవుతుంది కదా, అందుకోసం అనేసి నేను దాన్ని పౌడర్ ఫామ్లో చేసి తీసుకొచ్చాను. అయితే ఇది గోధుమ పిండితో బాగా మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ఇప్పుడు బచ్చలి ఆకు ఉంటుంది కదా, అది వేసుకుందాం. ఒకవేళ బచ్చలి ఆకు కనుక మీకు నచ్చినట్టయితే ఆకుకూరలో చాలా రకాలు ఉంటాయి, అవి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు క్యారెట్ మరీ పేస్ట్లా వేసుకోకుండా కొద్దిగా తురుము వేసుకున్నాం అనుకోండి, మనకి తినేటప్పుడు నోటికి కొద్దిగా తగులుతున్నట్టు ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ అయిపోయాయి కదా, మనం ఇందులో కొద్దిగా సూప్ యాడ్ చేద్దాం. సో కొద్దిగా సూప్, అలాగే కొంచెం ఇంగువ, కారం. మనం ఇందులో పచ్చిమిరపకాయలు అవేం వేయలేదు కాబట్టి కారం కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు మనం. అలాగే సాల్ట్. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేసుకుందాం. ఫస్ట్ మనం ఇవి కలిపేసుకొని ఆ తర్వాత ఇందులో వాటర్ ఎంత పడుతుందో చూసి వాటర్ యాడ్ చేసుకొని కలుపుకుందాం. వాటర్ యాడ్ చేసేసుకుందాం. మనం పప్పు కూర వండుకున్నప్పుడైనా లేదంటే పప్పుతో ఏదైనా వెరైటీ డిష్ చేసినప్పుడు అందులో ఒక రకమైన పప్పు మాత్రమే వాడుతుంటాం. అందులో ఉన్న ప్రోటీన్స్, ఎనర్జీ మాత్రమే మనకు వస్తుంది. అంతేకాకుండా మనం ఇలా అన్నీ మిక్స్ చేసి వేసుకున్నట్టయితే మనకి ప్రోటీన్స్, ఎనర్జీ, వైటమిన్స్ మనకు కావాల్సినవన్నీ చపాతీలోనే దొరికిస్తాయి. మనకి మార్నింగ్ టైంలో కూడా ఇది చేసుకోవడానికి చాలా ఈజీ అయిపోతుంది. నార్మల్ చపాతీలోనే ఆ పౌడర్ వేసేసాం అనుకోండి మిక్స్డ్ దాల్ది, మనకు చపాతీ బాగా రెడీ అయిపోయినట్టే. మనకు కర్రీ కూడా ప్రిపేర్ చేసే అవసరం ఉండదు. మన చపాతీ పిండి రెడీ అయిపోయింది. మనం పాన్ కూడా హీట్ చేసేసుకుంటున్నాం కదా, ఇప్పుడు మనం చపాతీలు చేసేసుకొని కాల్చేసుకుంటే మన చపాతీస్ రెడీ అయిపోతాయి. ఎస్, ఇప్పుడు కొంచెంగా తీసుకొని చపాతీ చేసేసుకుందాం. ఇందులో మనము సోంపు కూడా వేసాం కదా, అది డైజెషన్కి బాగా ఉపయోగపడుతుంది. పొద్దున్నే ఇంత హెవీ ఫుడ్ ఎలా తినాలి అని ఆలోచిస్తుంటారు, కానీ ఇందులో ఉన్నవన్నీ చాలా లైట్ ఐటమ్స్. ఇప్పుడు చపాతీ చేసేసుకుందాం. ఈరోజు మార్నింగ్ వచ్చేటప్పుడు నాకు చాలా చలేసింది. ఇక్కడికి వచ్చి రెసిపీ చేసి మీతో పాటు నేను తినేస్తే చాలా అంతా తగ్గిపోతుంది అనుకున్నాను. సో మన చపాతీ రెడీ అయిపోయింది, ప్లేట్లో పెట్టేసుకుందాం. నేను చపాతీలు రెడీ చేసి పెట్టేసుకుంటానని చెప్పాను కదా, రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇందాక మనం పాన్ హీట్ చేసుకున్నాం కదా, పాన్ కూడా బాగా హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం చపాతీని వేసి కాల్చేసుకుందాం. ముందుగా ఒక 1 స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేయకుండా చాలామంది చపాతీస్ చేసుకుంటూ ఉంటారంటే ఆయిల్ వేయకుండా ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే ఆయిల్ కొద్దిగా ఫ్యాట్ ఉంటుంది అనేసి. ఆయిల్ వేసుకుంటే బాగానే ఉంటాయి, కానీ ఇలాంటి చపాతీస్ మాత్రం ఆయిల్ వేసుకోవాలి, ఎందుకంటే ఆయిల్ వేసుకోకపోతే మనకి ఆ టేస్ట్ అనేది రాదు. నార్మల్ చపాతీస్ ఆయిల్ లేకుండా చేసుకున్నా పర్వాలేదు.
ఇప్పుడు చపాతీ వేసేస్తున్నాను. మనకి మార్నింగే హెల్దీ అయిన ఫుడ్ తిన్నామనుకోండి, రోజంతా చాలా హెల్తీగా యాక్టివ్గా ఉంటాం. కొందరు ఏం చేస్తారంటే మార్నింగ్ తినకుండా ఉంటారు, అసలు బ్రేక్ఫాస్టే చేయరు. వాళ్ళకి ఏమవుతుందంటే అల్సర్స్ ఫామ్ అయిపోతాయి. స్టమక్లో అల్సర్స్ ఫామ్ అయితే ఇంకేమైనా ఉందా హెల్త్? మార్నింగ్ ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఎక్కువ తింటే మరీ మంచిది. దీంట్లో బచ్చల కూర కూడా మనం యాడ్ చేసుకున్నాం కదా, ఆ పచ్చి వాసన అంతా కూడా వస్తుంది. అదంతా పోయే వరకు మనం దీన్ని కుక్ చేసుకుంటే సరిపోతుంది. 2 వైపులా బాగా కాల్చుకోవాలి. సో ఆ పచ్చి వాసన అంతా కూడా పోతుంది. అండ్ అలాగే ఇందులో మనం సోంపు కూడా యాడ్ చేసుకున్నాం కదా, కొంతమందికి డైజెషన్ సరిగ్గా ఉండదు. ఆ టైంలో వాళ్ళు కొద్దిగా సోంపు ఎక్కువ యాడ్ చేసుకున్నారు అనుకోండి, డైజెషన్ ఫ్రీ అయిపోతుంది, మనకి రెసిపీ కూడా చాలా టేస్టీగా వస్తుంది. చాలా మంది స్వీట్లో హాట్ కూడా తినడానికి ఇష్టపడతారు, అంటే నాలాంటి వాళ్ళు అనమాట. స్వీట్ ఉందనుకోండి, ఆ స్వీట్ లాగే తినరు, అందులో కొంచెం కారం కూడా యాడ్ చేసుకొని తింటారు. స్వీట్తోని ఒక కైండ్ ఆఫ్ దోశలు యాడ్ చేస్తారనమాట, దోశలు చేస్తారు. అవి మా మమ్మీ చేసినప్పుడు ఏం చేస్తానంటే నేను దాంట్లో పచ్చడి ముంచుకొని తింటాను. ఇలాంటి టిపికల్ టేస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇందులో మనం కారం యాడ్ చేస్తాం కాబట్టి సోంపు కూడా ఎక్కువ యాడ్ చేసుకుంటే వాళ్ళకి స్వీట్ అండ్ సోర్ కూడా ఉంటుందన్నమాట. సో కాలుస్తున్నాం కదా, ఇది రెడీ అయిపోయింది. దీనిలాగే ఇంకొకటి కూడా కాల్చేసి రెడీ పెట్టుకుంటాను, ఈలోపు మీరు వెయిట్ చేయండి. ఈ చపాతీ కూడా మనకి రెడీ అయిపోయింది. సో నేను స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్లోకి తీసేసుకుంటాను. మన చపాతీలు రెడీ అయిపోయాయి. దీన్ని ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఎంజాయ్ చేసేద్దాం. మన మిక్స్డ్ దాల్ చపాతీ రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూసేయండి. మిక్స్డ్ దాల్ చపాతీకి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, మిక్స్డ్ దాల్ పౌడర్ 1 కప్పు, క్యారెట్ 1/2 కప్పు, బచ్చల ఆకు 1/2 కప్పు, సోంపు పొడి 1 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు. మిక్స్డ్ దాల్ చపాతీ తయారు చేసుకునే విధానం: ముందుగా బౌల్లో గోధుమ పిండి, మిక్స్డ్ దాల్ పొడి, బచ్చలి ఆకు, క్యారెట్, సోంపు, ఇంగువ, కారం, ఉప్పు వేసి సరిపడా నీళ్లు పోసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఆ తర్వాత చపాతీ పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని చపాతీలా ఒత్తుకోవాలి. చివరిగా పాన్ పై వేసి నూనెతో 2 వైపులా కాల్చుకుంటే ఎంతో రుచికరమైన మిక్స్డ్ దాల్ చపాతీ రెడీ.